చిగుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. సో ఈ రక్తం కారటం ఎందుకు? రక్తం కారటం అంటే వివిధ రకాల కారణాలు ఉన్నాయి దానికి. సరిగ్గా ఫస్ట్ తినే ఆహారం ఇరుక్కొని ఎక్కువ శాతం ఇరుక్కొని చాలా కాలంగా అలా ఇరుక్కొని చిగుర్లలో ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు చిగురు అనేటివి వాపు వస్తాయి. వాపు వచ్చినప్పుడు దానివల్ల బ్రష్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడన్నా బాగా గట్టిగా బ్రష్ చేసుకున్నప్పుడు కానీ చిగురు నుండి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు హార్డ్ బ్రష్ వాడడం వల్ల దాన్ని గట్టిగా బ్రష్ వల్ల ప్రెషర్ చాలా గట్టిగా అప్లై చేసి దాంతో బ్రష్ చేసుకుంటే కూడా ఆ చిగుర్లు అనేటివి ఇంజూర్ అవుతాయి. ఇంజూర్ అయ్యి దాని నుండి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ కొన్ని సందర్భాల్లో మీ పళ్ళకు రూట్ కెనాల్ చికిత్స అవసరం ఉంటుందని అంటుంటారు. అసలు రూట్ కెనాల్ ఏ సందర్భంలో అవసరం ఉంటుంది? సో ఎలా? బేసిక్గా రూట్ కెనాల్ ట్రీట్మెంటు అంటే ఏ పన్ను పుచ్చైనా కానీ మినిమం ఫస్ట్ ఇనీషియల్గా తిన్న ఆహారం ఇరుక్కోవటం నుండి లేదా బాగా స్టిక్కీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ చాక్లెట్స్ కానీ అట్లాంటి బాగా స్వీట్ ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది పళ్ళ మధ్యలో స్టక్ అయిపోతుంది. ఇరుక్కుపోయి వచ్చేసి పేరుకపోయి చిన్నగా స్లోగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది టూత్ డిగ్గింగ్ని స్టార్ట్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా కొంచెం టూత్ని డిగ్ చేస్తూ డీప్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇనీషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు చల్లవి వేడి తీసుకున్నప్పుడు జూమని లాకటం మాత్రమే ఉంటుంది. ఆ స్టేజ్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు పంటికి లేయర్స్ ఉంటాయి. సో ఈచ్ పంటికి కూడా ఒక నర్వ్ సప్లై అనేది ఉంటుంది, రక్తకణం. ఆ రక్తకణం వరకు ఎప్పుడైతే పుచ్చి వెళ్ళిపోతుందో సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్కి మనం ఎట్లా ట్రీట్ చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని, అంటే పంటి లోపల ఉండే నరాన్ని మొత్తం క్లియర్ చేసేసి దాని ప్లేస్లో ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం అన్నట్టు. సో దీనివల్ల అప్పుడు మనకి అంటే అలైవ్ ఉన్న టూత్ని మనం దాని లైఫ్ తీసేసి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే చీము కానీ లేదా ఏదైనా పస్సు కానీ ఏమన్నా కానీ అదంతా క్లియర్ చేసి ఎంటీ చేసి ఫిల్లింగ్ చేసి ప్యాక్ చేసేస్తాం. దానివల్ల పెయిన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. సెన్సిటివ్ సమస్య, ఇప్పుడు సెన్సిటివ్ సమస్య అంటే ఏంటి, ఎలా అసలు దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెన్సిటివిటీ అంటే వచ్చేసి దానికి మన సెన్సిటివిటీ అంటే ముఖ్యంగా ఏవైనా బాగా చల్లవి తీసుకున్న ఆహారం కానీ బాగా వేడివి తీసుకున్న ఆహారం కానీ దీనివల్ల జువ్వమని చిన్నగా ఇట్లా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటుంది పెయిన్. అంటే అది కొద్దిసేపు వరకే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. కొద్దిసేపు వరకు ఉండేసి మళ్ళీ సబ్సైడ్ అయిపోతుంది. సో ఇది ఎందుకు అవుతుందంటే పళ్ళు అరిగిపోవటం వల్ల కానీ, అంటే ఎక్కువ ఫోర్సెస్ పళ్ళపైన ఎక్కువ ఫోర్సెస్ పడి పళ్ళు గ్రైండింగ్ చేయటం వల్ల, దానివల్ల కానీ పళ్ళు అరిగిపోవటం వల్ల ఆ పైన ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్ మొత్తం అరిగిపోతుంది. లోపల ఉండే డెంటిన్ లేయర్ ఏదైతే ఉంటుందో అది చాలా సెన్సిటివ్ లేయర్. సో కొంచెం చల్ల గాలి కానీ